ఆడపిల్ల ఉసురు పోసుకోకండ్రా ఉమ్. నాశనం అయిపోతారు అనే మాట మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఎందుకు? ఎందుకంటే ఆడపిల్ల లక్ష్మీదేవి. ఎవరి బిడ్డ అయినా సరే ఆడపిల్ల లక్ష్మి. ఆ లక్ష్మి కంట తడబెట్టిందంటే ఆ ఉసురు తగులుతుంది. ఆడపిల్లని ఊరికే ఇది చేయకూడదు, లేనిపోలు నిందలు వేయకూడదు. సెన్సిటివ్ ఆడవాళ్ళు అంటే సెన్సిటివ్ గా ఉంటారు. వేరే వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఉసురు పెడితే మీ ఇంటి ఆడపిల్లని నెక్స్ట్ కట్ చేస్తే అదే వస్తుంది. వాడు ఏదో సంబరపడిపోతున్నాడు, దాన్ని చేశాను జాలీగా ఉంది అది ఇది అని. అదే సిచ్యువేషన్ వాళ్ళ చెల్లెలకో అక్కకో అయితే ఇప్పుడు అమ్మాయిలు ఒకప్పుడు ఇప్పుడు ఎంత బాధపడేవారు, ఇప్పుడు అబ్బాయిలను కూడా అలాగే బాధ పెడుతున్నారు. చంపేయడం, కుక్కర్లో వేసేయడం, సిమెంట్లు చేయడం. ఈ జనరేషన్ ఇలా చేంజ్ అవ్వడానికి ఏం కారణం అంటారు? అదే కలియుగం. కలియుగం అంటే అంతా కొట్టుకుపోవడానికి 1000 years వచ్చిందంటే మొత్తం అంతా భూస్థాపితం అయిపోవాలి. అందరు కొట్టుకుపోతూ ఉంటారు. జనాలు అలా మొత్తం బల్క్గా తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. ఒక ఇంట్లో ఒక శవం చూడాలంటేనే ఆ ఇంట్లో భోజనాలు కూడా తినరు ఆ శవం వెళ్ళే వరకు. ఇప్పుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అక్కడే కాఫీలు అక్కడే తాగేస్తున్నారు. ఆ ఇమీడియట్గా 1/2 hourలో తీసి పడేయండి అంటున్నారు. చావుకు కూడా వాల్యూ లేదు. అలా చేంజ్ అంతే, చేయి కట్టుకున్నట్టే గబుక్కుని అయిపోవాలి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ లా. ఎందుకు ఇంతసేపు ఉంచుతున్నారు? ఎక్కడో కొంతమంది వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి. నా కళ్ళారా చూశాను. అయిపోయిన విత్ ఇన్ సెకండ్స్లోనే తీసేయండి ఇదే గోల.